నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నానండి. అనుదినం అన్న అనే కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలోని ఒక చక్కని భాగాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. హల్లెలూయా. ఎంత చక్కని మాట దేవాది దేవుడి ఉదయకాల సమయమందు మనతో మాట్లాడి మనల్ని బలపరచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మన ప్రవర్తనని ఆయన చూస్తూ ఉంటాడంట. చూచి ఊరికనే ఉండే దేవుడు కాదు, కానీ మన ప్రవర్తనని చూసి ఆయనకి ఇష్టమైనటువంటి విధానంలో కనుక మనం జీవిస్తూ ఉంటే, భయభక్తులు కలిగి మంచి ప్రవర్తన కలిగి కనుక మనం జీవిస్తూ ఉంటే, మనకి బలహీనత ఉంటే స్వస్థపరుస్తాడంట. మనం ఇరుకులో ఇబ్బందుల్లో ఉంటే, శోధన సమస్యలో ఉంటే, కొరతలో ఉంటే మనల్ని చేయి పట్టి ముందుకి నడిపిస్తూ ఉంటాడంట. అంత మాత్రమే కాదు, కానీ ఎవరైనా మనలో దుఃఖించేవారుగా బాధపడేవారుగా ఉంటే వారిని ఓదారుస్తాడంట. హల్లెలూయా. దేవాది దేవుడు చూచేటువంటి దేవుడు. బైబిల్ గ్రంథంలో హాగరు అనేటువంటి ఒక ఆమె దేవునికి ఏ పేరు పెట్టిందంటే, చూచుచున్న దేవుడు అయ్యా అని పేరు పెట్టింది. ఎందుకోసమంటే హాగరు తను స్థితిలో అవసరత సమయంలో తన పిల్లవాడిని తీసుకొని అరణ్యంలోకి వెళ్ళిపోయినప్పుడు తన దగ్గరున్న నీరంతా అయిపోయిందండి. ఆ చిన్నవాడికి తాగడానికి దాహంకి వాటర్ కూడా అయిపోయింది, ఇంకేమీ లేవు. ఈ బిడ్డను నేను ఎలాగ బ్రతికించుకోవాలని ఒక దుఃఖంతో, ఒక వేదనతో ఆ యొక్క బాబుని అలాగా ఒక కొంత దూరంలో ఉంచేసేసి తను ఎంతో వేదనతో ఏడుస్తూ ఉంటే, ఆమె యొక్క స్థితిని దేవుడు చూచి ఆమె దగ్గరికి వచ్చి ఆమె దుఃఖాన్ని నాట్యంగా మార్చాడండి. నువ్వెందుకు బాధపడుతున్నావు, ఆ పక్కనే నీటి ఊట ఉందని అప్పటి వరకు ఆమె కనబడలేదు ఎంత వెతికినా కూడా. కానీ ఆ ప్రక్కనే ఉన్నటువంటి నీటి ఊట ఆమె కనబడేలాగా చేసి ఆ బిడ్డ దాహానికి వాటర్ ఇచ్చి అందించి బిడ్డని బ్రతికింప చేశాడండి. హల్లెలూయా. హాగరు దేవుని చిత్తానికి లోబడి దేవుని చిత్తానికి తన జీవితాన్ని అప్పగించుకున్నప్పుడు తన ప్రవర్తనని చూచి దేవుడు సహాయం చేశాడు. ఉద్యోగానికి వెళ్ళిన ఒక దేంట్లో అయినా కూడా ఒక సెలెక్ట్ అవ్వాలంటే వారు మొట్టమొదటి చూసేది కేవలం అర్హతలే కాదు కదండి. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఫీల్డ్ మనం చూసుకున్నట్లయితే వారందరూ కూడా ఎంతో చదువుకుంటూ కష్టపడుతూ ఉంటారు. అయితే కేవలం వారికి ఒక చదువు ఉంటేనే సరిపోద్దా? ఎంతోమంది చదువుకొని కూడా వారికి ఉద్యోగాలు లేక వాళ్ళు ఆగిపోయారు. ఎందుకోసమంటే కొంతమందికి వాళ్ళ యాటిట్యూడ్, వారి ప్రవర్తన ఎదటి వాళ్ళని మెప్పించేదిగా ఉండదు, ఎదటి వాళ్ళని సంతోషపెట్టేదిగా ఉండదండి. మనం అనుకుంటాం మనం మాట్లాడేస్తున్నాం, ఏదో పైన చూసేస్తూ ఉంటారు అనుకుంటాం. కానీ చాలామంది మన యొక్క ప్రవర్తనని చూస్తూ ఉంటారు, గమనిస్తూ ఉంటారు. మన ప్రవర్తనని బట్టే కొన్నిసార్లు మనతో సహవాసం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారండి. అది అర్థవంతులైతే కొంతమంది డబ్బును చూసి సహవాసం చేసేవారు ఉంటారేమో, కానీ కొంతమంది ప్రవర్తనని చూసి సహవాసం చేసేవారిగా, స్నేహం చేసేవారిగా ఉంటారండి. మన ప్రవర్తన మంచిదిగా ఉండాలని ఉదయకాల సమయం దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక ఆయన ఉద్యోగం కొరకు ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ఒక ఆఫీస్కి వెళ్ళాడంట. గేట్ దాటిన తర్వాత ఆ పూల మొక్కల్లో, గార్డెన్లో వాటర్ పైప్ నుంచి వాటర్ వచ్చేస్తూ ఉన్నాయి. అయ్యో ఎందుకని ఎక్కువగా కారిపోతూ ఉన్నాయి, ఇదంతా తడిచిపోయింది కదా ఆల్రెడీ గార్డెన్ అని ఆ ట్యాప్ ఆఫ్ చేసి వచ్చాడంట. ఆ మెట్లెక్కి వెళ్తూ ఉంటే ఆ మెట్ల మీద వెలుతురుగానే ఉంది, ట్యూబ్లైట్ అలాగా వెలుగుతూ ఉందంట. అయ్యో ఎందుకు అనవసరంగా కరెంటు బిల్లు కాదని ఆ స్విచ్ ఆఫ్ చేశాడంట. ఫస్ట్ స్టేర్కి వెళ్ళిన తర్వాత రిసెప్షన్లో ఎవ్వరు లేరంట, ఫ్యాన్ తిరుగుతూ ఉందంట. ఆ యొక్క రిసెప్షన్లో ఉన్నటువంటి ఆ స్విచ్ తిరుగుతూ ఉంటే ఫ్యాన్ ఆ స్విచ్ ఆఫ్ చేశాడంట. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ స్టేర్కి వెళ్ళిన తర్వాత అక్కడ చాలామంది ఇంటర్లో కూర్చున్నారు, కానీ ఇతను మాత్రం చాలా నెమ్మదిగా విశ్వాసంతో దృఢ నిశ్చయంతో కూర్చొని చూస్తూ ఉంటే ఇవన్నీ సీసీ కెమెరాలో ఎదురు చూస్తున్నటువంటి, ఇవన్నీ కూడా సీసీ కెమెరాలో కనిపెడుతున్నటువంటి యజమానులు అందరినీ పంపించేసి ఇంటికి ఈ వ్యక్తిని మాత్రమే లోపలికి పిలిచి ఇంటర్వ్యూలో అతన్ని సెలెక్ట్ చేశారంటండి. ఎందుకోసం అంటే కేవలం ఏదో మనకి మన చదువు, మన జ్ఞానమే ఏదో మనల్ని బ్రతికించేస్తుంది, మనల్ని నడిపించేస్తుంది కాదండి. మనకి ప్రవర్తన కూడా మంచిది ఉండాలి, మంచి లక్షణాలు ఉండాలి. అలాగా దేవుడు ఆకాశం నుంచి మన ప్రవర్తన ఎలా ఉందో చూస్తూ ఉంటాడంట. ఉద్యోగం చేసే చోట మనల్ని కనిపెడుతూ ఉంటాడంట.
వ్యాపారం చేసే చోట మనల్ని కనిపెడుతూ ఉంటాడు. స్కూల్కి కాలేజీలకు వెళ్తూనే అక్కడ దేవుడు మనల్ని కనిపెడుతూ ఉంటాడు. చాలామంది యవన స్త్రీలు యవన పురుషులు తల్లిదండ్రులు మమ్మల్ని చూడటం లేదుగా అని అనుకుంటూ ఉంటారు. వారు లైఫ్లో ముందుకెళ్ళాలని చదువుకోవాలని వెళ్తారు, కానీ సహవాసాలను బట్టి వాడు పాడైపోతూ తల్లిదండ్రులు మమ్మల్ని చూడట్లేదుగా అని అనుకుంటూ ఉంటారు. దేవుడు మనల్ని చూసి మన ప్రవర్తన బట్టి మనల్ని దీవించాలండి, మనల్ని ఆశీర్వదించాలి. మన ముందెళ్ళేటువంటి మార్గాల్లో ఎత్తులు పల్లాలు ఎలాంటి పరిస్థితులు అంటే వాటన్నిటిని దేవాది దేవుడు మనకు చక్క పెట్టాలి. అప్పుడే కదా మనం ముందుకు సాగగలం. అప్పుడే కదండి ఇంటి దగ్గర ఉన్నటువంటి స్త్రీలని కూడా దేవుడు గమనిస్తూ ఉంటాడు. మనం ఏ మాటలు మాట్లాడుతున్నాం, ఇరుగు పొరుగు వారితో మనం ఎలాంటి సంభాషణ చేస్తూ ఉన్నాం, మనం ఉన్న సమయాన్ని ఎలాగ గడుపుతూ ఉన్నాం, ప్రయోజనకరంగా ఉపయోగిస్తున్నామా లేదా? అందరికీ ఒకే సమయం ఉందండి, అందరికీ 24 గంటలు ఇస్తూ ఉన్నాడు దేవుడు. కొంతమంది మాత్రం ఆ 24 గంటలు చక్కగా యూజ్ చేసుకుంటూ ఉంటారు. 2 గంటలు ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు ఏం చేశారు వీరు అని అంటే ఏది చేయలేదు. కానీ కొంతమంది అయితే ఆ 12 గంటలు ఎన్ని పనులు ముగించుకుంటారు, ఎంత శ్రమ పడతారో, ఎంత ఖర్చు పడతా ఉంటారు, ఎంత కష్టం చేస్తూ ఉంటారు. హల్లెలూయా. ఈ ప్రవర్తన అంతా కూడా దేవుడు చూస్తూ ఉంటాడండి. మనల్ని దీవించాలి, దేవుడు ఆశీర్వదించాలి, మనల్ని స్వస్థపరచాలంటే మన ప్రవర్తనని దేవుడు చూస్తాడు. మనల్ని స్వస్థత కావాలన్నా కూడా, మనకి అవసరత తీర్చబడాలన్నా, మన దుఃఖంలో నుంచి ఓదార్చబడాలన్నా కూడా మన ప్రవర్తన మంచిగా ఉండాలి కదండి. ఒక ఆయన తను ఎంతో ఎక్కువ ధనం వేరే ఆయన దగ్గర అప్పున్నాడంట. ఆ అప్పును మమ్మల్ని మాఫీ చేయా, నేను కట్టలేను అని ఎంతో బ్రతిమలాడుకున్నాడంట. లక్షల్లో ఉన్నాడు. ఉదాహరణకి నన్ను మాఫీ చెయ్యి, నన్ను క్షమించి, నేను కట్టలేకపోతున్నానంట. యజమానుడు జాలి తెలిసి సరే క్షమించేస్తాను అన్నాడు. అవతల పక్క బజార్కి వెళ్ళి తనకి 500 బాకీ ఉన్న ఆయనది కాలర్ పట్టుకొని రోడ్డు మీదకి లాగి ఇంట్లో నుంచి మనిషిని అల్లరల్లా చేస్తూ ఉన్నాడు. చూస్తున్నటువంటి ఆ పక్కన వాళ్ళు ఆ యజమాని దగ్గరికి వెళ్ళి చెప్పారు కదా, ఇప్పుడు మీరు క్షమించి పంపించారు కదా, ఆయన అవతల రోడ్డుకి వెళ్ళి మీరు లక్షల్లో ఆయన రుణం మాఫీ చేస్తే 500 రూపాయల కోసం పక్కన బజార్లో ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని అల్లరి చేస్తున్నాడంటే ఆ ప్రవర్తన సరైనదేనండి? మనకో న్యాయం, ఎదటి వరకు ఒక న్యాయమా? మనకో నీతి, ఎదటి వరకు ఒక నీత? పరలోక ప్రార్థనలో కూడా అదే, మేము ఎదటి వారిని క్షమించిన ప్రకారం కూడా మా రుణాలు నువ్వు క్షమించయ్యా అని ప్రార్థన నేర్పించాడు దేవుడు. అసలు మొదట మన ప్రవర్తన ఎలా ఉంటుంది మనం పరిశీలన చేసుకుంటే గనక ఈ వాగ్దానం మనం సొంతం చేసుకోగలమండి. స్వస్థత ఎవరికి వద్దండి? ఈనాడు ఎంతోమంది బలహీనతలు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, షుగర్, తినే ఫుడ్ సరిగా బలమైనది లేక ఎన్నో బలహీనతలు, ఎన్నో సమస్యలతో ఉంటున్నారు. వాటన్నిటి నుంచి విడుదల కలగాలంటే, వాటన్నిటి నుంచి స్వస్థత కలగాలంటే మన ప్రవర్తనని దేవుడు చూస్తూ ఉన్నాడని ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుని, దేవునికి వ్యతిరేకమైన ఏమైనా ఉన్నాయా, ఈ పని చేస్తూ ఉంటే దేవుడు చూస్తున్నాడు కదా, ఇది ఆయనకు నచ్చదు కదా, ఈ పని ఆయన నచ్చుతుందా లేదా అని పరిశీలన చేసుకుంటూ గనక మనం ముందుకు సాగినట్లయితే ఈ వాగ్దానం మన జీవితాల్లో మనం సొంతం చేసుకోగలుగుతాం. దేవుని బిడ్డలారా, మరొకసారి చదువుతాను వినండి. నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. హల్లెలూయా. ఎంతమంది దుఃఖంలో ఉన్నారు, ఎంతమంది అస్వస్థత లేకున్నారు, నేను ఈ యొక్క జీవన శైలిలో నేను ముందుకు నడవలేకపోతున్నాను, ఎంతమంది బాధపడుతూ ఉన్నారు. ఉదయకాలం దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఈ ప్రవర్తన ఒక్కసారి సరి చేసుకున్నట్లయితే గనక, ఒకవేళ అవిధేయతలు అతిక్రమంలో ఉన్నా కూడా నన్ను క్షమించయ్యా, నా ప్రవర్తన నేను మార్చుకుంటున్నానని ఒక తీర్మానం గనక చేసుకున్నట్లయితే దేవుడి ఆశీర్వాదాలకి నేను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ మాటలు దేవుడు మన కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధడానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. మా ప్రవర్తన నువ్వు చూస్తున్నాను, మాట్లాడుతున్నావు కాబట్టి మా ప్రవర్తన మేము సరి చేసుకొని నీకు ఇష్టమైన జీవితాన్ని మేము జీవించేవారుగా, ప్రతి క్షణము కూడా మమ్మల్ని మేము పరిశీలన చేసుకునేవారుగా మమ్మల్ని సిద్ధపరచండి. తద్వారా నువ్వు స్వస్థత పరుస్తానంటున్నావు, నడిపిస్తానంటున్నావు, దుఃఖంలో ఉన్న వారిని ఓదారుస్తానంటున్నావు ప్రభా. ఈ చక్కని వాగ్దానాలు మేమందరం మా సొంతం చేసుకోవడానికి, మంచి ప్రవర్తన కలిగి జీవించడానికి సహాయం చేయమని, మీ ఇంట ఉన్నా బయట ఉన్నా ఎక్కడున్నా కూడా నీవు చూస్తున్నావు కాబట్టి మా ప్రవర్తన నీ దృష్టిలో నిర్దోషంగా ఉండాలని, యథార్థంగా ఉండాలని మేము తీర్మానించుకోవడానికి సహాయం చేయమని, ప్రతి విషయంలో కూడా తోడుగా నడిపించమని, ప్రతి ఒక్కరు కూడా మంచి ప్రవర్తన కలిగి
ఆకాశం నుంచి నువ్వు చూచినప్పుడు అయ్యా ప్రతి ఒక్కరిని బట్టి నువ్వు సంతోషించినట్లుగా మంచి ప్రవర్తన కలిగి జీవించడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.